8వ తరగతి పుస్తకంలో న్యాయ వ్యవస్థపై వివాదాస్పద చాప్టర్పై సుప్రీంకోర్టుకు ఎన్సీఈఆర్టీ క్షమాపణ చెప్పింది. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి ఎన్సీఈఆర్టీ చైర్మన్ కు షోకాజు నోటీసులు ఇచ్చింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ఈ నోటీసుల్లో ప్రశ్నించింది. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని పుస్తకాలను సీజ్ చేయాలని ఆదేశించింది. పాఠాన్ని తొలగించాలని సూచించింది. ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ బాధ్యత తీసుకోవాలని సూచించింది. ఈ కంటెంట్ ను తయారు చేసిన రచయితల పేర్లను వివరాలను ఇవ్వాలని సుప్రీం తెలిపింది. న్యాయ వ్యవస్థపై దాడి జరుగుతోందని అభిప్రాయపడింది. న్యాయ వ్యవస్థ అవినీతిమయమని బోధిస్తున్నారా అంటూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన శ్రవంతి మీడియా బాధితాయుతంగా పనిచేస్తుందని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కితాబిచ్చారు. 8వ తరగతి పుస్తకంలో న్యాయ వ్యవస్థపై వివాదాస్పద చాప్టర్పై సుప్రీంకోర్టుకు ఎన్సీఈఆర్టీ క్షమాపణ చెప్పింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, దేశ విద్యా వ్యవస్థలో భాగమైనటువంటి ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతి అనే అంశం చేర్చడం పైన సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం సాధారణమైన సంఘటన కాదు. ముఖ్యంగా సుమోటోగా విచారణ చేపట్టినటువంటి సిజేఐ సూర్యకాంత చేసినటువంటి వ్యాఖ్యలు ఈ అంశం ఎంత సున్నితమైనవో కూడా తెలియజేస్తున్నాయి. అయితే సిజేఐ సూర్యకాంత ధర్మాసనం ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుంది. ఈ రోజు విచారణ జరిపింది. న్యాయ వ్యవస్థ అవినీతిమయం అనే భావన విద్యార్థులకు బోధించడం సరికాదని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ సెక్రటరీకి, ఎన్సీఈఆర్టీ చైర్మన్, డైరెక్టర్ కి కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వివాదాస్పద చాప్టర్ కు బాధ్యులైనటువంటి రచయితల వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించారు. కీలకమైనటువంటి ఆదేశాలను కూడా కొన్ని ఇచ్చారు. వెంటనే ఉపసంహరించుకోవాలి, ఫిజికల్ పుస్తకాలను కూడా సీజ్ చేయాలి, డిజిటల్ ప్లాట్ఫామ్ల నుంచి కూడా తొలగించాలి, రీప్రింట్ చేయకూడదని కూడా ఆదేశించారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఇందులో ఎన్సీఈఆర్టీ కూడా కోర్టుకు క్షమాపణ తెలిపింది. వివాదాస్పద కంటెంట్ ను ఉపసంహరించినట్లు కూడా వార్తలు తెలిపింది. అయితే డిజిటల్ ప్రింట్ కు సంబంధించినటువంటి అంశాలపైన కొంత స్పష్టత అయితే ఇవ్వలేదు. అయితే ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థ పైన దాడి జరుగుతుందా, విద్యార్థులకు న్యాయ వ్యవస్థ అవినీతిమయమని బోధిస్తున్నారా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. మీడియా ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం అని కూడా వ్యాఖ్యానిస్తూ తదుపరి విచారణను మార్చి 11వ తేదీకి వాయిదా వేసింది. శంకర్.